ఆస్తులున్నా కూడా అన్నదమ్ముల మధ్య ఎప్పుడూ ఏదో ఒక పంచాయతీ. సో, ఆ ఆస్తి ఎవరికి దక్కుతుంది అని తెలియని పరిస్థితి. సో, ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి? సో, దీని గురించి మనం గురుగారిని మాట్లాడదాం. ప్రెజెంట్ మనతోటి బ్రహ్మంరాజు గురుగారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. సో, ఆస్తి పంచాయతీ తరతరాల నుంచి అట్లా ప్రజల్ని వెంటాడుతూనే ఉంటది. తిన్నా ప్రశాంతత ఉండదు, ఆస్తి ఉంది అని చెప్పుకోవడం కూడా ప్రశాంతత, సుఖం ఉండని పరిస్థితి. ఈ సమస్య పరిష్కారం ఉంటుందా? కంపల్సరీగా అమ్మా. ఇప్పుడు ఒక ఉమ్మడి కుటుంబంలో అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, లేదంటే తండ్రి కొడుకులు కావచ్చు, ఇలాగా ఒక కుటుంబంలో ఉంటుంది. ఆ కుటుంబంలో ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యకి మొత్తానికి దాన్ని పరిష్కరించడానికి కారణం ముందు ముఖ్యంగా పెద్దరికంగా తండ్రి ఉంటాడు. తండ్రి తర్వాత అన్నదమ్ముడు, తల్లి, భార్య, తర్వాత వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వీళ్ళందరూ కూర్చొని పరిష్కారం చేసుకుంటే కొన్ని ఉంటాయి. కొన్నిటికి పరిష్కారం మాత్రం దొరకదు. ఎందువల్ల దొరకదురా అంటే అన్నదమ్ములు వచ్చేసి 5 సంవత్సరాల్లో అన్నతమ్ముడు బంధం అనేది అప్పుడు తెలుస్తుంది. ఒక అన్న మీద దెబ్బ తగిలినా, ఒక తమ్ముడికి దెబ్బ తగిలినా మన అన్న మన తమ్ముడు అని అనుకుంటాం. 10 సంవత్సరాల్లో వాళ్ళకి ఏమవుతుందంటే ఒక పాలివాడికానికి వచ్చేస్తారు. అంటే వయసు పెరుగుతున్నా కొద్దీ ఇక ఎక్కువ వయసు వచ్చి 20 సంవత్సరాలు అయ్యి వాళ్ళకి అక్షంతలు పడి కళ్యాణం చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ మాటలు, వాడి ఆలోచనలు తల్లిదండ్రుల మాట మీద ఆధారపడి ఉండవు. వాడి సొంత నిర్ణయం లేదా వాడి భార్య నిర్ణయం. ఈ విధంగా ఏమవుతుందంటే అప్పుడు సమాజంలో ఎక్కువగా ఒకరి మీద ఒకరు చూపులు పెంచుకోవడం. తండ్రి తల్లి అనేవాళ్ళు ఇద్దరికి సరి సమానంగానే ఆలోచిస్తారు. కొడుకులని పెద్ద కొడుకు ఒక రకంగా, చిన్న కొడుకు ఒక రకంగా ఆలోచించరు. కానీ ఇప్పుడు సమాజంలో కొంతమంది చూసేవాళ్ళు ఒక రకంగా చూస్తున్నారు, చూడని వాళ్ళు ఒక రకంగా చూస్తున్నారు. ఎందువల్ల అంటే వీళ్ళ మధ్యలో ఉండే ఒక విభేదాలు ఏమిటంటే ఆస్తి తగాదులు ఎక్కువగా వస్తుంటాయి. ఈ ఆస్తి తగాదులు ఎలా అంటే 10 ఎకరాలు ఉన్నవాడికి సరిసగం పంచాలి. మరి వాళ్ళిద్దరికి సరిసగం పంచేస్తే తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళాలి? ఇలాగ కొంతమంది అనాథలైపోతున్నారు తల్లిదండ్రులు కూడా. అయితే వీళ్ళ ఆస్తి పంపకాలు ఏ విధంగా ఉండాలి అంటే 10 మంది సమక్షంలో ఆస్తి పంపకాలు జరగాలి. కానీ అలా జరగనివ్వట్లేదు ఇప్పుడున్న రోజుల్లో. దాన్ని వాళ్ళ పేరు బలం మీదకి తల్లి దగ్గర తండ్రి దగ్గర రాపించుకుంటున్నారు వీలునామా. అలా రాపించుకుంటే ఏమవుతుందంటే ఆ వచ్చే 3 ఎకరాలు 4 ఎకరాలు వీడికి వస్తే వాడికి 2 ఎకరాలే వస్తున్నాయి. ఇట్లా ఇల్లు గురించి కానీ, ప్లాట్ల గురించి కానీ, మనకి ఎక్కడెక్కడగా ఆస్తులు ఉన్నాయో వాటి మీద అవగాహన పెట్టుకొని ఏది తక్కువ వస్తుందా, ఏది ఎక్కువ వస్తుందా అని అంచనా వేసుకుంటున్నారు అన్నదమ్ములు. దీనివల్ల ఏమవుతుందంటే తమ్ముడి మీద అన్నకి లాభపడడం, ఇంకోరు నష్టపోవడం, అన్న మీద తమ్ముడికి తమ్ముడు వైరం. అయితే ఇది ఏమవుతుందంటే సమస్య సింపుల్ గా పోతుంది కదా అని అనుకుంటే ఆ సమస్య పెద్ద అది బయట వాళ్ళు చేసేదానికంటే ఇంట్లో వాళ్ళే ఎక్కువగా దీన్ని చేస్తున్నారు. దానికి కొంతమంది సపోర్ట్ గా పలికేవారు ఆ తరపు నుంచి అత్తగారు కావచ్చు, ఈ తరపు నుంచి ప్రజలు కావచ్చు, ఉంది ఈ బయట నుంచి జనాలు కావచ్చు, వీళ్ళందరూ ఒత్తిడి చేసి సమస్యని తీర్చేది కాకోకుండా దాన్ని పెంచుతున్నారు. మీ అన్నయ్య చూడు, మీ తమ్ముడు చూడు ఎంత ఆస్తి తీసుకుంటున్నారు, భార్య, అన్నదమ్ముడు, అత్త, మామ, ఇటు బయట స్నేహితులు, ఇలాగ చెప్పుడు మాటలు విని సంసారంలో గొడవలు పెట్టుకొని ఆస్తుల గురించి గొడవలు పెట్టుకొని పోలీస్ స్టేషన్, కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా సమస్య క్లియర్ కాలే వాళ్ళకి. ఇటువంటి సమస్యలు చాలా మందికి ఉన్నాయి. ఈ సమస్యల్ని క్లియర్ చేసుకోవడం కోసం కూర్చొని మాట్లాడుకుంటే అయిపోద్ది. కానీ అలా మాట్లాడుకోరు. ఎందుకంటే గొడవలు, ఒకరి మీద ఒకరి ఈర్ష, పగ, పంతంతో రైలిపోతుంటారు. ఇలాంటి వాళ్ళకి ఒకటే సమాధానం, ఏది చేయాలన్నా ఎంతలా వాళ్ళైనా సరే ఆ భగవంతుడు మార్చే ఒక విధానం ఉంటుందన్నమాట. దేవుడు కొద్ది రోజులు కాకపోయినా కొద్ది రోజులకైనా వాళ్ళని మారుస్తాడు. అప్పుడు దాకా మనకు కొంచెం ఓపిక పట్టుకోవాలి. దాని తర్వాత కొంతమంది స్వాముల దగ్గర కంపల్సరిగా దీనికి పరిష్కారం దొరుకుతుంది. మీకు ఎటువంటి సమస్య ఇటువంటిది ఉంటే కంపల్సరిగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదిస్తే దానికి అన్నదమ్ముల మధ్య సొల్యూషన్ ఏ విధంగా చేయాలా, వాళ్ళిద్దరు ఐక్యత అయిపోతే వెనకాల ఉండే వాళ్ళ వల్ల సమస్య ఏమి రాదు. ఇద్దరు ఐక్యత కాకపోతేనే సమస్య ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ భార్య మాట వాళ్ళు వినుకుంటే మాత్రానికి సంసారంలో ముందుకు రాలేరు. భార్య భర్తల మాట ఒకటే ఉండాలి, అటు కానీ ఇటు కానీ. వాళ్ళిద్దరు ఒకటి కావాలంటే అన్నదమ్ములు ఒకటి కావాలి. అప్పుడే వీళ్ళ అన్నదమ్ములు ఒకటేలాగా మనం చేసే కొన్ని పూజలు, కొన్ని పరిష్కారాలు కొన్ని ఉంటాయి. వాళ్ళు తల్లిదండ్రులైనా రావచ్చు, లేదంటే అన్నదమ్ముడైనా రావచ్చు. వచ్చి దాన్ని పరిష్కారం చేసుకుంటే కంపల్సరిగా వాళ్ళిద్దరు కూర్చొని కోర్టు వరకు పోకుండా కూడా సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఈ కోర్టు నుంచి ఈ సమస్యలు ఎన్నడూ తీరని కోర్టు సమస్యలు కూడా ఒక రోజులో తీరిపోయే అవకాశం వస్తుంది. అర్థమవుతుందా?
ఇక కోర్టు చుట్టూ తిరగాలి అనుకుంటే మాత్రం సంవత్సరాలు తరబడి తిరుగుతూనే ఉండాలి, కానీ సమస్య పరిష్కారం కావాలి. కాబట్టి ఒక్కసారి మమ్మల్ని సంప్రదిస్తే మేము ఖచ్చితంగా ఆ కోర్టు సమస్యలు కానీ అన్నదమ్ముల సమస్యలు కానీ ఏదున్నా కూడా మేము పరిష్కారం చేయగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు.